2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహువు, లగ్నంలో శుక్రుడు మరియు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మీన రాశి రాబోతున్నారు రవి. 14వ తారీఖు రవి గ్రహం కూడా యోగిస్తోంది. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఎలినాటి శని ఉన్నది. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎలినాటి శని ఉన్నది కాబట్టి శివుడికి అభిషేకం లాంటివి చేయించండి. ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మేష రాశి వారికి ఈ కుటుంబ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలోకి వస్తున్నారు కాబట్టి 14వ తారీఖు నుంచి లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు అలాగే బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే దశమాధిపతి అయిన శని వ్యయస్థానంలో ఉన్నారు. రవి, కుజ, శనితో సంఘర్షణ జరుగుతోంది. ఈ విధంగా పరిస్థితి ఉన్నది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా పాలిటిక్స్ అనేవి ప్లే అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది మీ మీద. పేషెన్సీతో ఉండండి. ఖచ్చితంగా విజయంతో సాధిస్తారు. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో అవుతే కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.